హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 65. సమూహంలో ఉన్న నిన్ను ఏకాంతం ఆవరిస్తుందంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే లెక్క. ఆధ్యాత్మికత అంటే నువ్వు సమాజానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు. అంటే అందరూ ఒక రకంగా ఆలోచిస్తే నీ ఆలోచనలో విధానంలో ఏదో తేడా మీకు తెలియకుండానే ఒంటరినన్ను భావన ఏదో మిమ్మల్ని మొదట్లో పట్టి పీడిస్తుంది. అది ఏంటని మీరు గమనించినట్లయితే ఇంకా ఎవరో మీతో మాట్లాడడానికి సిద్ధం అవుతున్నారు అనేది అర్థం అవుతుంది. ఎప్పుడైతే మీరు గమనిస్తారో ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది. మీ ఆలోచన విధానం మారిపోతూ సమాజంలో ఉంటేనే ఇప్పటి వరకు లేని ఎన్నో కొత్త అనుభవాలను పొందే అవకాశాలు ఎన్నో మీ దరికి చేరుతాయి. మీకు మీరుగానే ఒక మేధావిగా, ఒక యోగిల ప్రవర్తనలో తేడా వస్తుంది. ప్రకృతి అర్థం అవ్వడం మొదలవుతుంది. సృష్టి రహస్యాలు, గ్రహాల గమనాలు, ఎదుటి వ్యక్తిలోని భావాలు ప్రతిదీ మీకు అవగతం అవుతాయి. ఆ స్థాయికి చేరుకున్న మీరు ఒక మౌనిలా అన్నీ గమనిస్తూ మీ గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో గమ్యం ఏంటో మీకు మీరుగానే తెలుసుకుంటారు. ఇలా ఒక్కొక్కటిగా ముడులు విడిపోయి అసలైన ఆధ్యాత్మికతకు, సంపూర్ణత్వానికి చేరు అవుతావు. మీ నుండి ఇతరులకు వెలుతురని ప్రసారింపచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అర్థమయ్యిందా మీకు ఈ స్టోరీ? మీరు సమూహంలో ఉన్న నిన్ను ఏకాంతంగా ఆవరిస్తుంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే లెక్క. మీరు భిన్నంగా ఉండడం చాలా మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఎదగాలి అన్నప్పుడు అందరిలాగా మీరు ఆలోచిస్తే ఎదగలేరు. అందరు చేసే పనిని నువ్వు చెయ్యకు. నువ్వు డిఫరెంట్గా ఆలోచించు. ఏదో ఒక కొత్తది దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు తొందరగా పైకి రావాలి అంటే అందరూ చేసింది నువ్వు చెయ్యకు. దట్స్ ఇట్. సో నువ్వు ఏదో ఒక కొత్త ఆలోచన క్రియేట్ చేసుకో, కొత్త బిజినెస్ క్రియేట్ చేసుకో, నీ కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేసుకో. ఇక్కడ ఎవరు ఏదో చెప్తున్నారని పట్టించుకోకుండా సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు పదే అడగండి. నేనేం చెయ్యాలి అని పదే అడిగినప్పుడు అది ఏదో ఒకటి నీకు మంచి ఐడియా ఇస్తుంది. దాన్ని ఫాలో అవ్వండి. అర్థమైందా? ఎవరో చెప్పిన మాటలు విని సక్సెస్ కాకపోతే వాళ్ళ మీద ఏడ్చి మళ్ళీ మాటలు బ్యాడ్గా చేయడం వద్దు. నీ మాటలు నువ్వే విను, ఎవరి మాట వినకు. ఎందుకంటే నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు కాబట్టి నీకేం ఆలోచన వస్తుంది, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, నీకేమి ఐడియా రాకపోతే సబ్ కాన్షియస్ మైండ్ దానికి పదే దానిని గమనించండి. దానికి నీకేం కావాలి అనేది దానికి కనెక్ట్ చేయండి. అప్పుడే చాలా ఈజీగా నీ పనులు జరుగుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.